మయం కలుగును గాక. రెండు వాక్యాలు మనం చదువుకుందాం. మొదటిది దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వాక్యం. అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలం తరచుగా ఈ మాటను మనము చదువుకుంటూ ఉన్నాం. మొదటిది దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. రెండవది తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం. మొదటిగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. జాగ్రత్తగా. వారము అంటే 7 సంవత్సరాలు, అర్థవారము అంటే 3.5 సంవత్సరములకు మొదటి 3.5 సంవత్సరాల కంప్లీట్ అయిన తర్వాత సంఘం ఎత్తబడిన వెంటనే బలిని నైవేద్యమును నిలిపి ఆయన మరి ఈ యొక్క యాంటీ క్రైస్టు యోధా ప్రజలను హింసించడానికి ప్రారంభిస్తాడు అని భాగంలో మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. 3-4 వచనాలు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు యాంటీ క్రైస్టు తానే దేవుడినని తను కనబరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధముగానైనను ఎవరు మనము మోసపరచనీయకుడి. మంచిదండి, దేవునికి మహిమ కలుగును గాక. గత వారం మనం ఒక వాక్యాన్ని ధ్యానించాము. అంటే ఒక వాక్యం అంటే ఒక వాక్యం కాదు, మనం 7 నెలల పైనే మనం ఈ వాక్యం ప్రారంభించుకొని అప్పటి నుండి ఇదే ఒక్క వాక్యమే కంటిన్యూ అవుతా వస్తుంది. దేవుడు పొరలుగా మనకు ఈ వాక్యాన్ని కడవరి దినాలలో ఏం జరగబోతుంది అనేది మనకు అందిస్తా ఉన్నాడు. అందుని బట్టి నా మట్టుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. గత వారం మనం ధ్యానించినటువంటి మాటలు, యాంటీ క్రైస్టు అతి త్వరలోనే ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. వాడు తన్ను ప్రపంచానికి పరిచయం చేసుకోబోతూ ఉన్నాడు. వాడు బయలుపరచబడకుండా యెరూషలేము పట్టణంలో యూదులకు దేవుని ఆలయం కట్టబడదు అని చెప్పుకున్నాం. యూదులకు దేవుని ఆలయం కట్టబడాలంటే 3 ప్రాముఖ్యమైన ఆ యొక్క పరికరాలు దొరకాలి అని మనము చూసాం. ఎప్పుడైతే ఆ 3 పనిముట్లు, వాటిల్లో నిష్కళంకుడైనటువంటి యాజకుడు కూడా ఉన్నాడు, లేవి యాజకుడు. ఈ 3 విషయాలు ఎప్పుడైతే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారో అదే క్షణంలో యాంటీ క్రైస్టు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఆ యొక్క యోధా ప్రజలతో 7 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తాడు అని చెప్పుకున్నాం. 7 సంవత్సరాలు అగ్రిమెంట్, వాడు మోసగాడు కాబట్టి 7 సంవత్సరాల నిబంధనలో వాడు నిలిచి ఉండకుండా 3.5 సంవత్సరాలకు దాన్ని రద్దు చేసి వాడు ఉక్రోషుడై వాళ్ళ వెంటబడతాడు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. వాడి అగ్రిమెంట్ లో ఈ యూదా ప్రజలు ఉండరు అని మనం అంటే మన్నించాలి. వాడి యొక్క నిబంధనలో వాళ్ళు ఉంటారు, కానీ వాడు ఒక శాసనం రిలీజ్ చేస్తాడు ప్రపంచానికి. గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తాడు. ఏమనంటే, నేనే దేవుడను. ఇప్పుడు మనం చదువుకున్నాం తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలను. ముఖ్యంగా 4వ వచనంలో మనము చదువుకున్నాం, నేనే దేవుడను, నన్నే మీరు ఆరాధించాలి, మీ మీద 666వ ముద్ర వేయించుకోవాలి అని వాడు ఒక శాసనం రిలీజ్ చేస్తాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫాల్స్ ప్రాఫిట్ అనేవాడు భూమి మీద నుండి లేస్తాడు. లేచి దాన్ని ప్రపంచమంతా వాడు తిరుగుతూ ఏమని చెప్తాడంటే, వాడు ఊరు వాడ పట్టణం నగరాల్లో దేశాలు తిరిగి వాడు ఏమని వాడు ఆ యొక్క సభలు పెట్టి ప్రకటనలు చేస్తాడు అంటే, నాకంటే ప్రముఖుడు ఒక ఆయన నా వెనక వస్తున్నాడు, ఆయనే మీకు రక్షకుడు, ఆయన నమ్ముకుంటేనే మీకు రక్షణ, లేకుంటే మీకు మరణం తథ్యం, మీకు తినటానికి అమ్మటానికి ఏది ఉండదు అని చెప్పి ప్రకటన చేస్తాడు. కాబట్టి వాడి మాటలు ప్రపంచంలో ఉన్న 210 దేశాలలో దాదాపు 209 దేశాలు వాడి మాటకు లోబడి వాడు చెప్పింది చేస్తారు. నేను నిన్నటి రోజు ఒక వాక్యం ధ్యానిస్తూ ఉండగా, ప్రపంచంలో 210 దేశాలు ఉన్నప్పటికీ యూదా ప్రజలు ఆ నిబంధనలు, ఆ యొక్క శాసనానికి లోబడరు అని చెప్పుకున్నాం. అయితే నిన్నటి దినం మరొక నూతన విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. అందులో మరొక 3 దేశాలు కూడా వాడి శాసనానికి వాళ్ళు లోబడరు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఎవరెవరు వాళ్ళు అంటే, ఒకటి ఎదోమీయులు, అంటే యాకోబు అన్న ఏశావు సంతానం ఎదోమీయులు.
రెండు, లోతు పెద్ద కుమార్తెకు పుట్టినవాళ్ళు, లోతు చిన్న కుమార్తెకు పుట్టినవాళ్ళు, తండ్రి కుమార్తెకు పుట్టినవాళ్ళు. అంటే మోయాబీయులు, అమోనీయులు, ఈ 3 జాతుల వాళ్ళు కూడా అరే యాంటీ క్రైస్ట్ శాసనం కిందకు వాళ్ళు రారు, లోబడరు, వాళ్ళు వాడిని ఎదిరిస్తారు అని చెప్పి నిన్నటి దినమందు దేవుడు తన వాక్యం నుండి బయలుపరిచాడు. దాని గూర్చి రాబోయే దినాలలో మనము ధ్యానించుదాం. కారణం ఏంటి? ఈ 3 జాతుల వాళ్ళు ఎందుకు వాడి శాసనానికి లోబడరు, ఎందుకు వాడిని ఎదిరిస్తారో అది యూదా ప్రజలను వాడు శ్రమపరుస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు లోబడరు అనే మాట ఆ రోజుల్లో మనకు బయలుపరచబడుతుంది. కాబట్టి ఆ రోజు మనము దానికి వచ్చి విడమర్చి ధ్యానించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క దాదాపు మనం 209 సంవత్సరాలు 9 దేశాలే అనుకుందాం అప్పటి వరకు, ఆ వాక్యం మనకు వచ్చేంత వరకు. కాబట్టి వాడు చెప్పిన శాసనానికి ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు, అన్ని మతస్థులు, అన్ని కులాల వాళ్ళు వాడిని యాంటీ క్రైస్ట్ ని దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు. 666 ముద్ర వేసుకుంటారు. వాడి ఇంట్లో యాంటీ క్రైస్ట్ బొమ్మను పెట్టుకుంటారు. వాడే దేవుడు అని వాళ్ళు సాగిలపడి మ్రొక్కుతూ ఉంటారు. ప్రపంచం అంతటా 3 జాతులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకటి యూదా ప్రజలు. వాడితో నిబంధన చేశారు కాబట్టి వాడి మాటకు వాళ్ళు లోబడిన అవసరం లేదు. మిగిలితే అన్యులు, క్రైస్తవులు. అన్యులందరూ, నామకార్థ క్రైస్తవులందరూ కూడా ఆ రోజు వాడి బొమ్మను ఇంటో పెట్టుకుని వాళ్ళ నొసట, వాళ్ళ కుడి చేత గాని వాడి పేరు సంఖ్య కలిగినటువంటి 666 ముద్ర వేసుకొని వాడికి సాగిలపడి మ్రొక్కుతారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఏదో ఒక దేవుడు కావాలి వాళ్ళకి. ముఖ్యంగా ఆ పూటకి అన్నం కావాలి, నీళ్లు కావాలి, వాళ్ళ పిల్లలకి పాలు కావాలి. కాబట్టి వాళ్ళు అమ్మాలి, కొనాలి. కావాలంటే ప్రపంచానికి వీడే చక్రవర్తి, దేవుడు. కాబట్టి వాడిని కొలవటానికి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మిగిలితే ఎవరు? ఇంకా మిగిలింది క్రైస్తవులు. క్రైస్తవులు వేరు, పరిశుద్ధులు వేరు అని గత ఆదివారం మనం ధ్యానించాం. క్రైస్తవుడు అంటే యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి వాడు క్రైస్తవుడు. కానీ వాక్యం అనే పాల చేత, వాక్యం అనే బలమైన అన్నం చేత, వాక్యం అనే జుంటు చేనల చేత, వాక్యం అనే క్రోబు మెదడు చేత, వాక్యం అనే ఆ యొక్క బలమైనటువంటి శ్రేష్టమైన ద్రాక్షరసం చేత ఎవరైతే పోషించబడుతూ ఎదిగి పెద్దవారుతూ మంచి చెడులను వివేచించి చెడును అసహించుకొని మాలిన్యం, లోక మాలిన్యం వారి జీవితాలకు అంటకుండా తమను తాము ఎవరైతే ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంటారో వాడే పరిశుద్ధుడు అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ పరిశుద్ధులు అనబడేవారు వాడి శాసనానికి లొంగరు వాడు. కాబట్టి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే బలవంతం చేస్తాడు. పరిశుద్ధులు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కడుందా మాట? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనము చదవగలిగినట్లయితే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం లాస్ట్ లో చూడండి. 12వ వచనము చివరి లైన్ లో మనము చదవగలిగినట్లయితే వాడు ఏం చేస్తున్నాడు? బలవంతము చేయుచున్నాడంట కదండి. చివరి లైన్ లో ఏమని వ్రాయబడి ఉంది? బలవంతం చేస్తున్నాడు. ఇంకొక మాట ఏంటి అంటే వాడు బలవంతం చేసేది పరిశుద్ధుల్నే కాదు, అందరినీ చేస్తాడు. కానీ వాళ్ళని, మిగతా వాళ్ళని అంటే అన్యుల్ని, నామకార్థ క్రైస్తవుల్ని బలవంతము చేయనక్కర్లేదు. వాడు ఎవరెవరిని బలవంతం చేస్తాడు అంటే చదువుదాం. 16వ వచనంలో, కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనా తన నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు వాడు ఏం చేస్తున్నాడంట? బలవంతం చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తున్నాం. 2 చోట్ల ఇక్కడ అందరినీ బలవంతం చేస్తున్నాడు. కానీ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్యులను, నామకార్థ క్రైస్తవుల్ని బలవంతం చేయాల్సిన అవసరము. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేయరు. వాళ్ళకి కావాల్సింది ఈ పూటకు తిండి కావాలి, కూడు కావాలి, ఈ పూటకు నీళ్లు కావాలి, ఈ పూటకు వాళ్ళ అవసరాలన్నీ కూడా తీర్చబడాలి. కాబట్టి ఏ దేవుడైతేనేంటి అని, కాబట్టి వాళ్ళను బలవంతం చేయని అవసరం లేదు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుల్ని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బలవంతం చేస్తున్నాడు అని 13వ అధ్యాయము 12వ వచనం చివరి లైన్ లోను, 16వ వచనం 17వ వచనంలో కూడా చదువుకున్నాం. కాబట్టి ఎవడిక్కడ బలవంతం చేసేది? ఎవరు ఇక్కడ బలవంతం చేసేది అని అంటే ఫాల్స్ ప్రాఫిట్. ఏమని బలవంతం చేస్తాడు? 13వ అధ్యాయం 12వ వచనంలో 11 నుండి మనం చదువుకుంటే, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం, అంటే ఇది రెండవ క్రూర మృగం. రెండవ క్రూర మృగం లేక మరి ఒక క్రూర మృగం అంటే మొదటి క్రూర మృగం ఉండాలి కదా. మొదటి క్రూర మృగము ఎవరు అంటే
13వ అధ్యాయం మొదటి వచనంలో మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగం, ఇది ఎక్కడి నుండి వస్తుంది? సముద్రంలో నుండి పైకి వస్తున్నట్లు మనం చూస్తున్నాం. దీనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి, ఎన్ని తలలు ఉన్నాయి? 10 కొమ్ములు 7 తలలు. అంటే వీడు యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎక్కడి నుండి పైకి వస్తున్నాడు? సముద్రములో నుండి. సముద్రము లోకానికి సూచన. కాబట్టి వీడు ఎక్కడి నుండి వస్తున్నాడు చెప్పండి? ఈ మొదటి క్రూర మృగము అంటే యాంటీ క్రైస్ట్ కి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు 7 తలలు. 17వ అధ్యాయము 8, 9, 11, 12 వచనాలు మనం చదువుకుంటే 17వ అధ్యాయము చదువుదాం. 17వ అధ్యాయము 8, 9, 11, 12 వచనాలు. 8వ వచనంలో నీవు చూచిన మృగము ఉండేను కానీ, అంటే యాంటీ క్రైస్ట్ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకు నాశనానికి పోవటకు సిద్ధంగా ఉంది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని సరే. 9వ వచనం, ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు అంటే రోమా సామ్రాజ్యం. మరియు ఆ 7 రాజులు కలరు. 5 కూలిపోయారు, ఒకడున్నాడు కడమవాడింకను. గతంలో ఒక శనివారం ఆదివారం మనం చెప్పుకున్నాం. ఇదంతా కూడా మనకు సమయం చాలదు, నేను త్వరగా ముందుకు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. 13వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ ఒక క్రూర మృగం కనబడుతుంది. మొదటి క్రూర మృగం, దానికి 10 కొమ్ములు 7 తలలు దానికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ 11వ వచనంలో మనం చదువుకున్నప్పుడు 13వ అధ్యాయం 11వ వచనంలో మరియు భూమిలో నుండి మరి ఒక అంటే రెండవ క్రూర మృగం పైకి వచ్చుట చూచుతుంది. అదేమో మొదటి క్రూర మృగం సముద్రంలో నుండి పైకి వస్తుంది. ఇక్కడ రెండవ క్రూర మృగం అంటే అబద్ధ ప్రవక్త, వీడు భూమిలో నుండి పైకి వచ్చుట చూచితిని. దీనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? దానికి 10 కొమ్ములు 7 తలలుంటే దీనికి అబద్ధ ప్రవక్తకి గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు. అది ఘట సర్పము వలె మాట్లాడుతూ ఉందట. ఘట సర్పం అంటే సాతాను వలె అది మాట్లాడుతుందట. అది ఆ మొదటి క్రూర మృగమునకు అంటే యాంటీ క్రైస్ట్ కు ఉన్నటువంటి అధికారపు చేష్టలన్నీ కూడా దాని ఎదుట, ఆ క్రూర మృగం ఎదుట ఈ అబద్ధ ప్రవక్త చేస్తుంది అని మనం చూస్తున్నాం. ఏ అధికారం దీనికి ఉంది అంటే 12వ వచనంలో అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలు. ఈ రెండుకి ఏ అధికారం ఉంది? ఒకటి మత సంబంధమైన అధికారం ఉంది, 2 ప్రభుత్వ సంబంధమైనటువంటి, ప్రపంచం మొత్తానికి వీడే దేవుడు, వీడే వాడు గవర్నమెంట్, వీడే రాజు చక్రవర్తి. 2 కొమ్ములు. అబద్ధ ప్రవక్తకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి చెప్పండి? 2 కొమ్ములు. కొమ్ము అంటే అధికారానికి సూచన, బలానికి సూచన, అధికారానికి. 2 కొమ్ములు ఏంటి? ఒకటేమో మత సంబంధమైనటువంటి, అంటే వీడు రోమా ప్రభుత్వంలో నుండి వస్తున్నాడు. ఆ 10 కంట్రీస్ అని చెప్పుకున్నాం కదా, వాటిల్లో నుండి అబద్ధ ప్రవక్త. యాంటీ క్రైస్ట్ ఏమో ఇస్లాం మతంలో నుండి వచ్చేవాడని చెప్పుకున్నాం. ఈ అబద్ధ ప్రవక్త అనేవాడు ఈ 10 దేశాల నుండి, అంటే రోమన్ క్యాథలిక్ ఆ మత సంబంధమైన వాటిలో నుండి వాడు వచ్చి వాడిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు అని. వాడికి 10 కొమ్ములు ఉన్నాయి. అంటే మనము ఈ ఒక్క వాక్యాన్ని చదువుకుంటే మరలా జ్ఞాపకం చేస్తాను, ఇంతకుముందు చదువుకున్నాం. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో, నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాసులు అంటే రోమా సామ్రాజ్యం. వారిది వరకు రాజ్యము పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కదండి, క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయం కలవారే. ఈ 10 మంది చక్రవర్తులు ఏకాభిప్రాయం కలవారే రాసులు. తమ బలమును తమ అధికారాన్ని ఆ మృగములకు, యాంటీ క్రైస్ట్ కి, అంటే వాడు 10 కొమ్ముల అధికారం ఉంది. అంటే వీడు 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 పరిపాలన చేయాలంటే ప్రపంచమంతా, వాళ్ళు కూడా వాళ్ళ అధికారాన్ని వీడికి ఏం చేశారు? కట్టబెట్టారు, అప్పగించారు అని మనము చదువుకుంటా ఉన్నాం. మంచిదండి. కానీ ఇక్కడ 12వ వచనం చివరి లైన్ లో, 13వ అధ్యాయము 12వ వచనం చివరి లైన్ లో వాడు ఏం చేస్తున్నాడు? బలవంతం చేస్తున్నాడు పరిశుద్ధుల్ని. ఎవరు? అబద్ధ ప్రవక్త. ఎందుకు? ఏమని బలవంతం చేస్తున్నాడు అంటే 12వ వచనం 4వ లైన్ లో లేక 3వ లైన్ చివరిలో, ఆ మొదటి మృగానికి భూమియు దానిలో నివసించు వారందరూ నమస్కారము చేయనట్లు అదేం చేస్తుందట? బలవంతము చేయుచున్నది. అంటే అబద్ధ ప్రవక్త యాంటీ క్రైస్ట్ కి నమస్కారము చేయాలని ఏం చేస్తూ ఉంది? పరిశుద్ధుల్ని బలవంతం చేస్తుంది అని ఈ భాగంలో మనము చూస్తా ఉన్నాం. ఏం చేయాలని? నమస్కారం చేయాలని. యేసు ప్రభువుని కూడా 40 పగళ్ళు 40 రాత్రులు సాతాను ఏం చేశాడు? ఆయన ఉపవాసం ముగించుకొని యెరూషలేముకు వెళుతుంటే వాడు మధ్యలో ఎదుర్కొని ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్లి ఆ లోక రాజ్యములు, లోక మహిమంతా కూడా చూపించి, ఇదిగో యేసు, ఇదంతా కూడా ఈ లోక మహిమ, ఈ లోక రాజ్యములంతా కూడా నా వశములో ఉన్నవి, అవి నాకు ఇవ్వబడ్డాయి. కాబట్టి నువ్వు ఒక్కసారి ఏం చేయమంటున్నాడు చూద్దాం. ఒక్కసారి
మత్తయి సువార్త 4వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. 4వ అధ్యాయము 9వ వచనంలో మనము చదువుకుంటే 9వ వచనంలో 8వ వచనం నుండి, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి యేసయ్యను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, సృష్టించింది ఆయనకే చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేయి, వీటన్నిటినీ నీకు ఇచ్చేదా. కదండి, అక్కడ అబద్ధ ప్రవక్త మనం చదువుకున్నాం ప్రకటన 19, 13, 12లో వాడు పరిశుద్ధులను ఏం చేయాలని బలవంతం చేస్తుంది? యాంటీ క్రైస్ట్ కు నమస్కారం చేయాలని. ఇక్కడ యేసు ప్రభుని ఏం చేయాలని వాడు చేస్తున్నాడు? నీవు నాకు ఎలా నమస్కారం చేయాలంట? అక్కడ వాడు అంటున్నాడు నమస్కారం చేయాలని. యాంటీ క్రైస్ట్ కు నమస్కారం ఎలా చేయాలంట? ఇక్కడ సాగిలపడి 9వ వచనంలో ఏముంది? మత్తయి సువార్త 4:9లో, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదా. వీటన్నిటినీ ఆ రోజు నువ్వు సాగిలపడి నాకు యాంటీ క్రైస్ట్ కనుక నమస్కారం చేస్తే నీకు ఆహారం ఉంటుంది, నీ పిల్లలకు పాలు ఉంటుంది, నీకు నీళ్లు దొరుకుతాయి, నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతావు. కాబట్టి నువ్వు యాంటీ క్రైస్ట్ ఏం చేయమంటాడు వాడు? అది కాబట్టి సాగిలపడి నమస్కారం చేయాలి. ఇక్కడికంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఇంకా కొంచెం మనకు కొంత అక్కడ మరికొంత వాక్యం దొరుకుతుంది. అక్కడ 4వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకుంటే 4:7లో 4:6 నుండి చదువుకుందాం, లేక 5వ వచనం నుండి. అప్పుడు అపవాది యేసయ్యను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో యేసయ్యకు చూపించి, యేసు, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగొరుదును వానికే ఇద్దును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగును. ఏమంటున్నాడు వాడు చెప్పండి? అక్కడ ప్రకటన గ్రంథంలో యాంటీ క్రైస్ట్ కు మీరేం చేయాలి? సాగిలపడాలి. ఎలా సాగిలపడాలి అంటే మత్తయి సువార్త 4:9లో నమస్కారం ఎలా చేయాలంటే సాగిలపడి నమస్కారం చేయాలి. సాగిలపడి నమస్కారం చేయొచ్చు. లూకాసు వార్త 4:7లకు వచ్చేసరికి మొరొక్కాలి. సాగిలపట్టం అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారం. వాడి పాదాల చెంత వెళ్లి తల వాల్చాలి, వాడి పాదాల చెంత తల పెట్టి, అది సాష్టాంగ నమస్కారం. సాగిలపడటం అంటే సాగిలపడి నమస్కరించి మొరొక్కాలి అని వాడు ప్రజలను, అంటే పరిశుద్ధులను వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బలవంతం చేస్తున్నాడు. మనం దానియేలు గ్రంథంలోకి వెళ్ళగలిగినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ రాజు చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు, ఆనాడు వాడు కూడా ప్రపంచం మొత్తానికి చక్రవర్తి. వాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడు అంటే ఒక ప్రతిమను నిలబెట్టాడు. రాజుకు నెబుకద్నెజరు 3వ అధ్యాయం 1వ వచనంలో రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ లేక బొమ్మ, ఎవరి బొమ్మ అది? నెబుకద్నెజరు బొమ్మనే చేయించి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ యొక్క యాంటీ క్రైస్ట్ వాడు బొమ్మనే ప్రతి ఇంట్లో పెట్టుకోమని ఈ యొక్క అబద్ధ ప్రవక్త బలవంతం చేస్తూ ఉంటాడు. అట్లనే వీడేం చేశాడు? రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దోరాయన మైదానంలో దాన్ని నిలవబెట్టించను. అది 60 మూరల ఎత్తు, 60 మూరల వెడల్పు ఉండి వాడేం చేయమంటున్నాడు? 4వ వచనంలో, ఇట్లుండగా ఒక దూత చేత ప్రకటన చేపించాడు ప్రపంచం అంతా, జనులారా, దేశస్తులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా బాకా పెల్లం గ్రోబి పెద్ద వీణే, సింఫోనియా వీణే, విపంచిక సకల విధములకు వాద్యములను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించండి. సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును అని చెప్పారు. ఈ ప్రకటన విన్నాక షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఈ ముగ్గురు కూడా వెళ్ళి ఏం చేశారు చెప్పండి? ఆ యొక్క ప్రతిమకు సాగిలపడకుండా, వారు సాష్టాంగపడి మొక్కకుండా, నమస్కారం చేయకుండా వాళ్ళు సైలెంట్ గా ఉంటే కొండాలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు పై అధికారులు, క్రింద వాళ్ళు ఏం చేస్తున్నారు? పోయి కొండాలు చెప్తున్నారు. 8వ వచనంలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండాలు చెప్పి మరి రాజుగారి ఇక్కడ చెప్తుంటే 11వ వచనంలో అంటున్నారు, సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు యూదుల్ని బబులోను దేశంలో రాజకార్యములు విచారించడానికి నియమించారు కదా, ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఈ రోజు ఇక్కడ ముగ్గురు పిల్లలు, యూదా ప్రజలు, ఈ ముగ్గురు పిల్లలు ఎలా వాడి ఆజ్ఞను తిరస్కరిస్తున్నారో, నిజమైనటువంటి పరిశుద్ధుడు ఆనాడు యాంటీ క్రైస్ట్ యొక్క బోధను, ఆ శాసనాన్ని ధిక్కరించి ఈ ముగ్గురు పిల్లల్లాగా ధైర్యంగా ప్రాణాన్ని సైతం దేహాన్ని సైతం అప్పగిస్తారని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వాళ్ళు కొండాలు చెప్తే ఏమంటున్నారంటే, ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదయ్యా, తమరి దేవతను పూజించట్లేదు,
తమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అన్నారు. అప్పుడు 14వ వచనంలో అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా, షడ్రకు మేషక్ అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియు నాకు వినబడింది. అది నిజమా అంటే ఆ 15లో 3వ లైన్లో వాయిద్యములను మీరు విన్నప్పుడు సాగిలపడి, 3వ లైన్లో 15వ వచనం 3వ లైన్లో ఆ వాయిద్యములు, ఆ సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాయిద్యములు మీరు వినే సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధంగా ఉండండి. లేకుంటే నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడా? ఆ రోజు వాడు కూడా సవాల్ విసురుతూ ఉంటాడు ఇట్లానే. కాబట్టి నీవు మా పొట్టలు చీలుస్తావా, మా శరీరాల్ని, చర్మాన్ని ఒలుస్తావా, నువ్వేం చేసుకుంటావో చేసుకోవాలి. నిజమైన పరిశుద్ధులు 7 ఏళ్ల శ్రమల కాలంలో వాళ్ళ దేహాల్ని, ప్రాణాలని వేళకలాగానే అప్పగిస్తారు. ఇంకా 18వ వచనంలో ఇక్కడ ఏమని వ్రాయబడు, 17-18లో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడం సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని వాళ్ళు అప్పగించినప్పుడు రాజుగారు ఏం చేశాడు? వేడిమిని 7 రెట్లు ఎక్కువగా చేసి అందులో వేయించినప్పుడు నాలుగో వాడిగా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు వాళ్ళని కాపాడుతూ వస్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. దీని భావం ఇదే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో ఏదైతే దేవుడు వాగ్దానం ఉందో, రాబోయే శోధన కాలమందు దేవుని వాగ్దానం ఏముంది? 7 ఏళ్ల శ్రమల కాలములో రాబోయే శోధన కాలమందు నేను మిమ్మల్ని ఏం చేశాను? ఆమె చదువుకుందాం ఆ మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో మనం చదువుకుంటే 3:10లో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. కానీ చాలా మంది 99 మంది సేవకులు, 199% మంది సేవకులు ప్రపంచంలో ఈ మాటను తీసుకొని శ్రమల కాలంలో సంఘం ఉంచను అంటున్నాడు దేవుడు. కాబట్టి ముందుగానే పరలోకానికి దేవుని సంఘాన్ని కొనిపోతాడు అని వారు తప్పుగా అర్థం చేసుకొని అదే ప్రచారం చేస్తున్నాడు. కానీ తప్పకుండా సంఘాన్ని దేవుడు ఎటుకుండా ప్రయాణం చేయిస్తాడు అంటే శ్రమల కాలంలో ప్రయాణం చేయిస్తూ ఉంటాడు. కానీ ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఏ రీతిగా నెబుకద్నెజరు బారిన పడకుండా అంటే అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా నిజమైనటువంటి మిగిలిన వాళ్ళందరూ ప్రపంచమంతటా ఉన్నటువంటి ప్రజలందరూ వాడికి సాగిలపడ్డారు, నమస్కారం చేసి మ్రొక్కారు. కానీ దానియేలు కూడా సాగిలపడలేదు, మ్రొక్కలేదు. ఎస్తేరు కూడా సాగిలపడలేదు, మ్రొక్కలేదు. మొర్దెకై కూడా సాగిలపడలేదు, మ్రొక్కలేదు. ఎజ్రా ఉన్నాడు, అలాగే మరి నెహెమ్యా ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ శాసనానికి, రాజుగారు చేయించిన శాసనానికి లోబడకుండా నిజమైనటువంటి దేవుని ప్రజలుగా వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ కూడా అగ్నిగంధకాలతో మండే గుండంలో అంటే వాళ్ళకు శ్రమ వచ్చింది. శ్రమ కాలంలో, శోధన కాలంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను దీన్ని నమ్మి విశ్వసించి, ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా మమ్మల్ని సృష్టించి మా ప్రాణాత్మ దేహాలనిచ్చి మా కోసం నూతన యెరూషలేము పట్టణాన్ని సిద్ధపరుస్తున్న ఆ దేవుని కొరకు మేము మా ప్రాణాలు, మా శరీరాలు అప్పగించుకోవడానికి సిద్ధమని చెప్పేసి ఎవరైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఉన్నారో ఆ కాలంలో దేవుడు అట్టి వారిని 3 విషయాలు నిజమైన పరిశుద్ధులు ఎవరో ఆనాడు 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు తెలుసు, మిగతా తాలు తప్పగింజలన్నీ పోతూనే ఉంటారు. వాళ్ళని 3 గుంపులుగా చేశాడు. ఒక గుంపునేమో శిరఛేదనం చేయటానికి, హతమార్చడానికి దేవుడు అప్పగిస్తాడు. వాళ్ళ పేర్లు ముందుగానే రాసి పెట్టుకున్నాడు. వాళ్ళని కొనిపోయి తన మహిమగల సింహాసనం మీద కుడి ప్రక్క, ఎడమ ప్రక్క కూర్చుండబెట్టుకుంటాడు. మరొక గుంపునేమో 7 ఏళ్ల శ్రమల కాలంలో శ్రమ అనుభవించడానికి దేవుడు వాళ్ళ పేర్లు కూడా ఒక లిస్ట్ లో ముందుగానే రాసి పెట్టుకున్నాడు. వాళ్లకు మాత్రమే ఆ శ్రమ అనేది అంటే భయంకరమైనటువంటి హింస అనేది. ఎందుకంటే దేవుడు ఆ హింసలో వాళ్ళు బాధ అనుభవిస్తున్నప్పటికీ కూడా సంతోషంగా అనుభవించే కృపను వాళ్ళకి ఇస్తాడు. శిరఛేదనం చేస్తున్నా కానీ వాళ్ళు దేవునిలో గంతులు వేస్తూ దేవుని నామాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి కృప వాళ్ళకి ఇస్తాడు. తర్వాత చర్మాలు ఒలుస్తున్నా, సింహాల బోన్లు వేస్తున్నా, సూదులు పెట్టి మేకులు పెట్టి గుచ్చుతున్నా, పైన చెట్లు కట్టి కింద మంట పెడుతున్నా వాళ్ళు ఆనందిస్తారు, ఎంత మాత్రం భయపడరు.
వాళ్ళు అయ్యో మాకు ఈ గతి పట్టింది అని చెప్పి దేవుని నామాన్ని దూషించరు. వాళ్ళు ఆత్మలో గంతులు వేస్తూ, ఉదాహరణకి మనం చెప్పుకున్న 3 వారాల క్రితం ఏమనంటే స్టెఫెన్ మీద రాళ్లు పటా 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 వచ్చి పడుతున్నాయి. అవి కనుగుడ్డుల మీద పడుతుంటే కన్నులు మొత్తం గుడ్డు కనుక పగిలినట్ట గుడ్లోని పగిలిపోయి అదంతా రసంతా చిండిపడుతుంది. కణతల మీద, తల మీద మెదడంతా బయటకు వస్తుంది, గుండెల మీద గుండె బయటకు వస్తుంది, చెవుల మీద కదండి, ఎక్కడ పడితే అక్కడ కిడ్నీల మీద రాళ్లు వచ్చి పడుతున్నా కానీ ఆయన ఆత్మలో ఆనందిస్తూ పరలోక దర్శనాలను చూస్తున్నాడు. ఆయన పరలోక మహిమను చూస్తున్నాడు. పరలోక ప్రత్యక్షతలు యేసు ప్రభు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండటయు, యోహాను ఈ యొక్క స్టెఫెను ఆత్మను 2 చేతులతో ఆహ్వానించడం, పైగా ఈమెను ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే శత్రువులుగా ఉండి పళ్ళు పట్టుపట్టా కొరికి రాళ్లతో కొడి చంపుతున్నారో వాళ్ళని గురించి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు శిలువలో ఏ ప్రార్థన అయితే చేశాడో స్టెఫెను కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, వీళ్ళని క్షమించు అని చెప్పి యేసు ప్రభు చేసిన ప్రార్థన అది కాదు. రెండవ గుంపు, మూడవ గుంపు ఆనాడు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒక గుంపునేమో శిరఛేదనం చేయడానికి, రెండవ గుంపేమో చర్మాలు వలచబట్టడానికి, దేవుని పిల్లలారా ఆ యొక్క భయంకరమైన హింస అనుభవించడానికి వాళ్ళ పేర్లు కూడా ముందుగానే. మా 3వ గుంపు ఎవరు అంటే వాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి వాళ్ళు. వాళ్ళకి శ్రమ అనేది వస్తుంది, కానీ శ్రమ వాళ్ళని ఏమీ చేయలేదు కదండి. కొంతమంది దానియేలు లాంటి వాడు సింహాల బోన్లో వేస్తారు, కానీ సింహాలు వాళ్ళని ఏమీ కూడా చేయలేవు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి పోతున్నారు అంటే వీళ్ళందరూ కూడా చెప్పండి, యేసు క్రీస్తు యొక్క మహిమగల సింహాసనం మీద కుడి ప్రక్క ఎడమ ప్రక్క వాళ్ళని కూర్చుండబెట్టుకోబోతున్నాడు. ఆనాడు సంఘము కలుషితం లేకుండా, డాగు కళంకం మడత మచ్చ ఈర్ష్య క్రోధం ఏది కూడా లేకుండా దాన్ని అగ్ని ద్వారా ఏం చేయబోతున్నాడు, ఆయన శుద్ధీకరించి ప్యూరిఫై చేయబోతున్నాడు. ఆయన కావాల్సింది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ప్రకారం, ఆయన కావాల్సింది కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం మరి అక్కడ 16వ వచనం నుండి కింది భాగంలోకి వెళితే 24వ వచనం వరకు, అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో వ్రాయబడిన రీతిగా నిష్కళంకమైన భార్య కావాలి. ఆయన కావాల్సింది పవిత్రురాలైన కన్యక కావాలి. కాబట్టి ఏ డాగు కళంకం లేనటువంటి పరిశుద్ధురాలుగా అగ్ని చేత, అగ్ని ఏం చేస్తుందని చెప్పుకున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో వాళ్ళను శుద్ధి చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది, బంగారాన్ని కంసాలి వాడికి ఇస్తే అగ్నిలో వాడు కాలుస్తూ ఉన్నప్పుడు మొస్టు అంతా కూడా పోయి పరిపూర్ణమైనటువంటి మేలిమి గల బంగారము అది తేలినట్లుగా ఆయన పరిశుద్ధమైన సంఘాన్ని కొనిపోవడానికి, దేవుని పిల్లలారా ఆనాడు కడవరి కాలమందు ఆ అంచె దినాల్లో ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘాన్ని ఆ రీతిగా అప్పగించబోతున్నాడు అని మనము చదువుకుంటా ఉన్నాం. నిజంగా ఆయన మహిమగల సింహాసనం మీద కుడి ప్రక్క ఎడమ ప్రక్క నీవు నేను మనం కూర్చోవాలి అంటే మనము బెంబేలెత్తి నామకార్థ క్రైస్తవుల వల్లే పారిపోకుండా దేవుడు మనకి ఇచ్చే గొప్ప భాగ్యంగా ఎంచి, ప్రభువా ఇదిగో నాయన శ్రమల కాలంలో నన్ను ఉంచు నాయన, నీ మహిమగల సింహాసనం మీద నాకు నువ్వు చోటు ఉండు లాగున ప్రభువా వీటన్నిటిని జయించడానికి జయించు అని నా మహిమగల సింహాసనం మీద నా కుడి ప్రక్క ఎడమ ప్రక్క నా కూర్చుండ నిత్తును అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన తెలియజేసిన ఇదిగా నిత్యముగా మనము కోరుకోవాలి. ప్రభువా ఇదిగో నాయన, ఇదిగో నాకు మరణానికి అప్పగించవద్దయ్యా. ఈ యొక్క గ్రేట్ ట్రిబ్యులేషన్ వచ్చినప్పుడు నేను అందులో ఎంటర్ అవ్వాలి. ఆ మొదటి 3.5 సంవత్సరాలలో ఏదో ఒక గుంపులో, శిరఛేదనం చేయబడే గుంపులోనా, లేకుంటే చర్మాలు వలచబడి ఆ హింస పెట్టే గుంపులోనా, లేకుంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో మొర్దెకై ఎస్తేరు దానియేలు వలె ఆనాడు వాడికి సాగిల పడకుండా మేము ప్రాణాలనైనా మా దేహాలనైనా అప్పగించడానికి ప్రభు పక్షాన్ని నిలబెట్టడానికి, ప్రభువా నన్ను ఆ రీతిగా నన్ను నిలబెట్టయ్యా అని మనం ఏం చేయాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించి గనక మనం ఉన్నట్లయితే, ఒకవేళ ఈ శ్రమల్లో నేను ఉండొద్దు, ఈ కష్టాలు నేను ఉండొద్దు, నేను అని చెప్పి నాకు 666 ముద్రైనా పర్వాలేదు, నాకు తినడానికి ఒక పూట కూడు కావాలి అని ఎవడైతే ఆ రోజు పోతారో జీవితాంతం ప్రకటన మత్తయి సువార్త 25:41లోను, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడిన రీతిగా, మార్కు సువార్త 9వ అధ్యాయం 44వ వచనంలో వ్రాయబడిన రీతిగా నిత్యమైన నరకాగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. తుచ్చమైన 3.5 సంవత్సరాలలో నువ్వు తిండి కోరుకుంటే, నువ్వు నీళ్లు కోరుకుంటే ఆనాడు యుగ యుగాలు కూడా అగ్నిగంధకాలతో మండే గుండంలో పాలు పొందుతారని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి 3 జాతులు వాళ్ళు భూమి మీద ఉన్నారు. ఒకటి యూదా ప్రజలు వాడి యొక్క శాసనం కిందకు రారు, అగ్రిమెంట్ జరిగింది కనుక. రెండవది నామకార్థ క్రైస్తవులు అన్యులందరూ వాడిని సేవించి కొలవటానికి పోతారు కనుక. ఇక మిగిలింది పరిశుద్ధులు వాడు ఏం చేస్తాడో చెప్పండి, సాగిలపడాలని కదండి, నమస్కరించాలని, వాడికి మొక్కాలని,
వాడు బలవంతం చేస్తాడు. రెండవదిగా మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం, మరలా చదువుకుందాం. 13వ అధ్యాయము 16వ వచనంలో వాడు ఏం చేస్తాడు చెప్పండి. వీళ్ళందరినీ కూడా 16వ వచనంలో మనం చదువుకుంటే, కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయిన కలవాడు తప్ప క్రయ విక్రయం అంటే అమ్మటం కొనటం చేయటానికి మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారిని ఏం చేస్తుందటండి, అది వారిని ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది అని మనము చదువుకుంటూ ఉన్నాం. ఏ ముద్ర వేయించుకోవాలి? ఒకటేమో సాగిల పడాలని బలవంతం చేస్తాడు, ఇంకొకటేమో 666వ ముద్ర వేయించుకొని మీ ఇండ్లలో వాడి బొమ్మను, ప్రతిమను, విగ్రహాన్ని మీరు పెట్టుకోవాలి అని వాడు బలవంతం చేస్తాడు. ఇక్కడ ముద్ర, ఏ ముద్ర అది? ఆ ముద్రలో 666 అనే ముద్రలో న్యూమరిక్ నేమ్స్, అంటే ఈ మధ్యన టీవీలో మరి ఈ మధ్య కనబడట్లేదు, కనుమరుగైపోయారు. ఆ మధ్యకాలం 2-3 సంవత్సరాల క్రితం అయితే చాలా ఎక్కువ మంది ఈ టీవీలో వచ్చి మీ పేరు మార్పు గనక చేసుకుంటే మీకు లక్కీ కలిసి వచ్చింది, మీకుండా శాపం అంతా పోద్ది అని చెప్పేవాడు. ఆ పేరులో ఆ ముద్ర 666 ముద్రలో యాంటీ క్రైస్ట్ పేరు ఉంది. వాడి పేరు గల సంఖ్య అయినను ఆ ముద్ర అయినను కుడి చేతనైనను నొసటి ఎందైనను వేయించుకోవాలి అని చెప్పి వాడు బలవంతము చేస్తున్నాడు. 9వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుకుంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం ముగిస్తున్నానండి. 7వ అధ్యాయము 1 నుండి. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండగా భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేసుకుంటున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత, ఇక్కడ దూత మీద ఏ ముద్ర ఉందంట? దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుడు చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలగ చేయుటకై అధికారము పొందిన 4 దూతలతో. ఈ దూత ఏమంటున్నాడంటే, ఏ దూత? దేవుని ముద్ర కలిగినటువంటి వేరొక దూత. ఈ 4 దిక్కుల్లో, ప్రపంచమంతా 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలబడ్డారు. గాలి వేయకుండా వాళ్ళు బిగబట్టి ఉంచితే మొత్తం స్మాష్ అవుతారు. కాబట్టి ఆ దేవదూతతో, దేవుని ముద్ర గల దేవదూత ఏమంటున్నాడంటే, సూర్యోదయ దిశ నుండి పైకి భూమికి సముద్రమునకును హాని కలగ చేయుటకై అధికారం పొందిన 4 దూతలతో ఈ దూత అంటున్నాడు, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. తలలో ఉంచండి. 44,000 మంది యోధా ప్రజల మీద ఈ దేవదూత, దేవుని ముద్ర కలిగినటువంటి దేవదూత యోధా ప్రజల్లో 144,000 మంది యూదుల మీద ప్రవక్తలుగా ఉండటానికి, 7 ఏళ్ల శ్రమల కాలంలో వాళ్ళు ప్రవచించడానికి, వారి మీద దేవుని ముద్ర వాళ్ళ నొసళ్ల మీద వేయటానికి ఈ దేవదూత పంపబడినట్లు మనం చూస్తా ఉన్నాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో మోషే, ఏలియాలు భూమి మీదకి పంపబడతారు. వాళ్ళు యెరూషలేమును హెడ్ క్వార్టర్ గా చేసుకుని యేసుక్రీస్తునికి వచ్చి ప్రకటిస్తూ ఉంటే యోధా ప్రజల్లో 144,000 మంది ఉజ్జీవం పొందుకుంటారు. యెహోవా దేవుణ్ణి కాదు కానీ యేసుక్రీస్తుని వాళ్ళు నమ్ముకుంటారు. వాళ్ళు కూడా ప్రవచనాలు చెప్తారు. వాళ్ళ మీద దేవదూత నొసటి మీద ముద్ర వేయాలని దేవుడు వాళ్ళని పంపించాడు. కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. సాతానేమో, యాంటీ క్రైస్ట్ ఏమో వాడు ముద్ర వేసుకోవాలని, వాడి పేరు సంఖ్య కలిగినటువంటి ముద్ర నొసటి మీద వేసుకోవాలని వాడు బలవంతం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడేమో యోధా ప్రజల్లో నుండి 144,000 మంది నొసటి మీద దేవుని ముద్ర, ఇది దేవుని ముద్ర, అదేమో యాంటీ క్రైస్ట్ ముద్ర. కాబట్టి ఈ విషయాలు రాబోయే దినాల్లో మనం నేర్చుకోబోతున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘననామానికి స్తోత్రాలు. ప్రార్థించి ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆరాధనలు ఎంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు మీకు వందనాలు. రాబోయే దినాలు ఎలాంటివో ప్రభువా మీరు మాకు బయలుపరుస్తున్నారు. దేవుని నమ్ముకున్న పరిశుద్ధులకేమో అవి ఎంతో ధన్యకరమైనటువంటి దినాలుగా 7 ఏళ్ల శ్రమల కాలం ఉండబోతుంది. దేవుని నామకార్థముగా నమ్ముకుని జీవించే వారికేమో అవి భయంకరమైన దినాలుగా ఉండబోతున్నాయి. కాబట్టి నువ్వు ఏ గుంపులో ఉన్నావో నువ్వు ఎరిగి తెలుసుకోమని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉండగా, మేము శ్రమ అయినా, దుఃఖమైన, వేదనైనా, బాధ అయినా ప్రభు పక్షాన మేము నిలబడి ప్రభా మేము మా ప్రాణాన్ని సైతం లక్ష్య పెట్టకుండా ప్రభు కొరకు జీవించే జీవితాలు కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ కోరుకుంటానికి అట్టి కృపదాయి చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు ప్రభువ మొదట శ్రమ, తర్వాత ఆయా మహిమని పేతురు మొదటి పత్రిక 1:11 తెలియజేసిన రీతిగా శ్రమ లేకుండా మా ప్రభువ లేదు అని, కష్టం లేకుండా ఆనందం లేదని, ఆనాడు అరణ్యం నాయన కానానిచ్చే ముందు అరణ్యంలో గుండా నడిపించారు.
దరిద్రుడైనటువంటి అక్కడ ధనవంతుడితో అబ్రహాం అంటున్నాడు, ఇదిగో తండ్రివైన అబ్రహాం ఈ మంటల్లో కాలుతున్నానంటే, కుమారుడా ఇదిగో నీవు నీ జీవితకాలం అంతా సుఖాన్ని అనుభవించావు, అందుకే అక్కడ శ్రమ అనుభవిస్తున్నావు. వాడైతే లాజరు అక్కడ శ్రమ అనుభవించాడు కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అవునా తండ్రి, కొంచెం కాలం రాబోయే దినాల్లో మేము శ్రమ, దుఃఖం, వేదన ప్రభు పక్ష నిలబడి మేము అనుభవించినప్పటికీ రాబోయే దినాల్లో అత్యున్నతమైన మహిమగల సింహాసనం మీద మీరు కూర్చున్నప్పుడు, మీ మహిమగల సింహాసనం మీద మీ ప్రక్కని ప్రభా కుడి అడవుల మమ్మల్ని కూర్చుని పెట్టుకోవాలంటే మేము ప్రభు కొరకు ప్రాణాన్ని, శరీరాన్ని సైతం లెక్క చేయకుండా జీవించే కృప ప్రతి ఒక్కరికి దాయిచేయమని. ఆనాడు 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రభా 3 భాగాలుగా మీరు చేయబోతున్నారు. ఒకటేమో శిరఛేదనం చేయడానికి, రెండవదిగా చర్మాలు వలచబడి చెట్లకు కట్టి క్రింద మంట పెట్టి మేకులు సూదులు పెట్టి గుచ్చి అనేక రకాలుగా చర్మాలు ఒలుస్తూ ఉంటారు. రెండవ గుంపు. మూడవ గుంపు షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ఇదిగో అగ్నిలో వేసిన, సింహాల బోన్లో వేసిన ప్రభా ప్రాణం సైతం లక్ష్య పెట్టకుండా అలాంటి వారిని మీరు నిజంగా కాపాడబోతున్నారు. ప్రభా నిత్యముగా మేమందరం కూడా మేము నిజమైనటువంటి పరిశుద్ధుల గుంపులో ఉండి మేము దేవుని కొరకు జీవించే కృప ఇప్పటి నుండే మేము ఎక్సర్సైజ్ చేయడానికి అటు కృప దాయిచేయమని ప్రార్థన. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించండి. అనారోగ్యతగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ శక్తి, బలము, ఆరోగ్యంతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మేము కూర్చున్నా, లేచినా, ఏం చేసినా కానీ దివారాత్రులు దేవునికి వచ్చిన ధ్యానమే, ధ్యాసే, ఆలోచన, ఆలాపనే కలిగి జీవించడానికి సహాయం. మీ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్కరి ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించండి. బిడ్డల విద్యలు ప్రభు అవి తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి. ప్రభు అని అభిషేకంతో నింపండి. గొప్ప విజయాలు దయచేసి మహిం పొందండి. యవన కాలంలో ఉంటున్న ప్రతి బిడ్డ లోకంలో కలిసిపోకుండా, కొట్టుకుని పోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను కాపాడుకుంటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మేమందరం కూడుకునేంత వరకు కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి సహా ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులు, ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనందరికీ కుటుంబాలు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.